మీరు ఎక్కడ ఎక్కారండి? అసలు ఏం జరిగింది? వికారాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్నాం మేడం. మధ్యలో ఎందుకు ఈరోజు మీకు డ్యూటీ ఉందా? నాకు ఈరోజు డ్యూటీ కానిస్టేబుల్ అంట నేను కదా? కానిస్టేబుల్ మేడం. ఎక్కడండి? వికారాబాద్ హెడ్ క్వార్టర్స్లో కానిస్టేబుల్ నేను. ఆ, అక్కడ నేను మా సార్ ఇద్దరం డ్యూటీకి వెళ్తుంటే సడన్గా మన్నెగూడ దాటిన తర్వాత ఒక మిర్జాగూడ గేట్ దగ్గర రాందడివే యాక్సిడెంట్ అయిపోయింది. ఉమ్. యాక్సిడెంట్ కాగానే ఇక చూసేలోపే మొత్తం అంతా ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయారు, కొంతమంది చనిపోయారు. నాకు స్పృహ ఉంది. అంటే మీరు చూసేసరికి చనిపోయారండి చాలా మంది. అప్పటికి చాలా మంది చనిపోయారు. నేను అద్దం పగలగొట్టుకొని బయటకు వచ్చేసి మా సార్ ఎక్కడ పోయినా అని చూసేసరికి మీకు మీరే బగలు కొట్టారు అద్దం? నేనే పగలగొట్టుకొని బయటకు వచ్చేసిన. సారుని చూస్తే సారు ఇక్కడ వరకు కూరుకుపోయాడు అందరు. సార్ అంటే ఎవరు? మా వెంకటయ్య సార్ హెడ్ కానిస్టేబుల్. ఓకే ఓకే. ఆ సారు ఈడి వరకు ఇరుక్కుపోయాడు. ఇరుక్కుపోతే ఇక సార్ను మొత్తం ఆ కంకర బయటికి నెట్టేసి సార్ను బయటకు తీసుకొని వచ్చి హాస్పిటల్ తీసుకొని వచ్చేసినాం అంటే బస్సు తర్వాత టిప్పర్ రెండు కూడా ఓవర్ స్పీడ్ ఉన్నాయి అంటున్నారు, నిజమేనా? మేడం. రెండు ఓవర్ స్పీడే ఉన్నాయి మేడం. బస్సు టిప్పర్ రెండు చాలా స్పీడ్ ఉంది. ఏమన్నా బస్సు రైట్ సైడ్ వెళ్తుంది, అటు సైడ్ నుంచి వచ్చే టిప్పర్ ఒక బైకర్ని తప్పించబోయింది, అక్కడ గుంత కూడా ఉంది, దాని వల్లనే అయింది అని అంటున్నారు, నిజమేనా అదంతా? చూడలేదు మేడం. అక్కడ బస్సులో ఉన్న మాకేం కనబడలేదు అసలు. ఆ టిప్పర్ పడంగానే మొత్తం అంతా పొగ మొత్తం నిండిపోయింది. ఆ కంకర్ తోటి ఏం కనబడలేదు. కంకర పొగ నిండి. మొత్తం పొగ నిండిపోయి ఏం కనిపించలేదు ఇక అట్లా. మీరు బస్సులో లెఫ్ట్ సైడ్ ఉన్నారా? లెఫ్ట్ సైడ్ ఉన్న మొత్తం కార్నర్లో ఉన్నా మేడం. వెనక సీట్లో ఉన్నా. లాస్ట్కి ఉంది. ఏం కాదు. ఎక్కడెక్కడ తాకేయండి మీకు దెబ్బ? ఇక్కడ సైడ్ తాకినాయి మేడం. వాపు వచ్చింది ఇక్కడ సైడ్ బాగా. ఇక్కడ ఒకసారి తాకింది, ఎక్కడ తాకలేదు. సీటు తాకింది అంతే. వెనకాల నుంచి మిర్రర్ పగలగొట్టి దిగేశారా మీరు? వెనకాల నుండి మిజరర్ బాగా కొట్టుకొని బయటకు వచ్చేసినాం మేడం. ఎంత టైం పట్టింది మీరు రావడానికి? నాకు 5-10 minutesలో బయటకు వచ్చేసిన మేడం. నేను అద్దం పగలగొట్టుకొని అప్పుడే. మీకు ఎక్కడ వరకు వచ్చాయి? మీకు కూడా రాళ్ళు అంటే కంకర ఉంది కదా, మొత్తం దొడ్డు కంకర. తాకినాయి మేడం. ఇట్లా తాకినాయి, ఇట్లా చేతులు అడ్డం పెట్టుకుని. లోపల బస్సులో ఎక్కడ వరకు ఫుల్ కంకర వచ్చిందండి? ఒక 70% వరకు వచ్చేసింది మేడం కంకర మొత్తం. బ్యాక్ సైడ్ కొంచెం రాలా? బ్యాక్ సైడే రాలేదు, ఒక 2 సీట్ల వరకు రాలేదు అంతే. మిగతా మొత్తం బస్సు కంకర వచ్చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదేమో అండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జరిగి మేడం. ఉంటది. కళ్ళు మూసేసే లోపల అయిపోయింది మేడం అంతా. అక్కడ డ్రైవర్లు ఇద్దరు స్పాటే అంట కదా? చనిపోయారు మేడం. ఇద్దరు చనిపోయారు. ఏమైందండి? ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నారు మీరు అసలు? మేము దారూర్ నుంచి మెహదీపట్నంకి వెళ్తున్నాం. తర్వాత ఫుల్ రష్ ఉండే బస్సులో, ఫుల్ టైట్ ఉండే. ఈ డ్రైవర్ నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాడు. సడన్గా బ్రేక్ అనుకున్నాను. నాకు తెలియదు లారీ గుద్దినట్టు కూడా. మేము నిల్చొని ఉండే, ఏం కనిపించట్లేదు. మార్నింగ్ అది, ఎర్లీ మార్నింగ్ అది, ఏం కనిపించట్లేదు. బ్రేక్ అనుకున్నాం. తర్వాత మొత్తం మేము పడిపోయినాం ఒకరిపైన ఒకరు. మొత్తం కంకర మా పైన పడిపోయింది. మొత్తం కంకర పడింది. అంతా బ్లాంక్ ఉండే, మొత్తం క్లోజ్ ఉండే. 1.5 hour నేను కళ్ళు తిరిగి పడిపోయినా. కంకర్లోనే ఉన్నా. అసలు మొత్తం డస్ట్ వల్ల బ్రీతింగ్ ఆడట్లేదు, వెళ్ళడం అవుతుంది. తర్వాత మా డాడీతో మాట్లాడాలని నాది నేను ఇలా లేస్తూ ఇంకా ట్రై చేస్తుంటే అప్పటికే కంకర్ రిమూవ్ చేస్తుండే. ఇంకా మొత్తం కొట్టుకుంటుంటే ఇంకా 3 అంకుల్ వాళ్ళు వచ్చి లేపడానికి ట్రై చేస్తారు. ఎక్కడెక్కడ తాకాయి మీకు దెబ్బలు? బ్యాక్ ఇంకా కాలు ఫ్రాక్చర్ అయింది. ఏం చేస్తారండి మీరు? నేను ఎంఫార్మసీ చేస్తున్నాను. ఎంఫార్మసీ సెకండ్ ఇయర్. స్పీడ్ ఉందా బస్ ఆ టైంలో? నార్మల్గానే ఉండే. మరి అది టిప్పర్ అసలు గుద్దిందని కూడా నాకు తెలీదు, అది వస్తుందని కూడా తెలీదు. నేను అంబులెన్స్లోకి వచ్చాక డాక్టర్ వాళ్ళు మాట్లాడుకుంటే అలా తెలుసు. నేను మొత్తం పడిపోయినా, నాకు తెలీదు. మీరు లెఫ్ట్లో ఉన్నారా బస్కి రైట్లో ఉన్నారా? నేను లెఫ్ట్లో 2-seater సైడ్ ఉండే. ఆ విండో నియర్ బై ఉంది కాబట్టి తీయడం కొంచెం ఈజీ అయింది. స్టార్టింగ్లో ఉన్నారా మీరు? నేను మిడిల్లో ఉన్నా. తాండూరు నుంచి హైదరాబాద్ పోతున్నాం. ఎక్కడికి వచ్చాక జరిగింది? ఏం జరిగింది అసలు? మండే కూడా దాటిన తర్వాత జరిగింది. బస్సు టిప్పర్ని కొట్టేసింది. బస్సు టిప్పర్ కొట్టిందా? టిప్పర్ వచ్చి బస్సును కొట్టింది. టిప్పర్ వచ్చి బస్సును గుద్దింది. మస్తు డ్రైవర్ కంట్రోల్ చేసిండు కానీ కాలేకపోయింది. మీకు చాలా దెబ్బలు తగిలినట్టున్నాయి. తాగిన మేడం. ఈ చెయ్యి కాలు పని చేస్తలేదు. చెయ్యి కాలు లేస్తలేదు. ఇక్కడ స్టిచెస్ పడ్డాయి. మొత్తం బ్లీడింగ్ అయినట్టు మొత్తం మేడం చాలా రక్తం పోయింది. పైనుంచి అవి పడినాయండి, కంకర్ మొత్తం పైన పడిపోయింది. దొడ్డు కంకరే కదా? అవును. ఏ పక్కకు ఉన్నారు మీరు బస్సులో? రైట్ సైడ్లో. డ్రైవర్ వెనకాల. మిడిల్లో ఉన్నారా లాస్ట్లో ఉన్నారా? అది బస్సు ఎక్కడ దాకా కొట్టేసిందో అక్కడనే అదే సీట్లో కూర్చున్నాను మేడం. నా దాకా వచ్చి ఆగిపోయింది. మీరు కంకర పడిందా? మొత్తం పడిపోయింది మేడం. లేచిన అట్లనే లేవగానే సీట్ కూర్చొని కాలు ఇరిగి అట్లే ఉండిపోయినా. ఎంతసేపు ఉన్నారు అట్లా బస్సులో? 2 hours ఉన్నా. 2 hours బస్సులో కంకర మధ్యలోనే ఉండిపోయారు? అట్లే ఉండిపోయాను. ఇక్కడ దాకా ఉండే.
తర్వాత పోలీసులు వచ్చి తీసారా? తీసారు. ఒక్కొక్కరిని తీసేసరికి లేట్ అయింది మేడం. డ్రైవరు ఇద్దరు డ్రైవర్లు అప్పటికప్పుడే చనిపోయారట చనిపోయారట వాళ్ళు. మీకు ఎవరికి చెప్పడానికి కూడా అవకాశం లేదేమో టైం లేదు పాస్ మేడం. కదా, ఫోన్ ఏం లేవు చేతులు. ఫోన్లు పడిపోయినాయి, ఎక్కడ పోయినాయి తెలియదు. అదే చాలా స్పీడ్గా జరిగిందా అండి? 2 వెహికల్స్ స్పీడ్ ఉన్నాయి ఆ టైంలో. బస్సు మస్తు కంట్రోల్ చేయడానికి మస్తు ట్రై చేసిండు మేడం, బట్ లారీ కంట్రోల్ కాలే, వచ్చి కొట్టేసిండు వాడు. స్పీడ్గా ఉన్నాయి ఆ రెండును, చాలా స్పీడ్ ఉన్నాయి. బస్సు బస్సు అది కూడా టిప్పర్ కూడా. స్పీడ్గానే ఉన్నాయి బండ్లు అయితే.